నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్లో ప్రధానంగా జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే అదొక పెద్ద సర్కిల్. ఇటువంటి సందర్భంలో జిహెచ్ఎంసి అధికారులు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. చాలా గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దాదాపు 30 సర్కిల్స్లో 15,000 మందికి పైగా మహిళా కార్మికులు ప్రధానంగా స్వీపర్స్ పనిచేస్తున్నారు. వీరి సంక్షేమ విషయంలో, వీరి వెల్ఫేర్ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాం అని ఇప్పుడు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే ఆయా సర్కిల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఈ మహిళా కార్మికులు ఉన్నారో వారందరికీ వీక్ ఆఫ్ క్యాన్సిల్ చేయటం, లేదా ప్రత్యేకమైనటువంటి లీవ్స్ కూడా క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా మీరు ఉద్యోగానికి రావాలి అని చెప్పి ఒక హుకుం జారీ చేశారట. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ సెలవు పెడితే కనుక 2 రోజుల శాలరీ కట్ చేస్తాం అని చెప్పి దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి మనం గతంలో చూసాం, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరంలో ఈ యొక్క మహిళా కార్మికుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు కానీ, ప్రధానంగా చూస్తే నైట్ యొక్క యాక్సిడెంట్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో గతంలో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. వారికి ప్రత్యేకమైనటువంటి డ్రెస్సింగ్ ఇవ్వటం అనేది, అలాగే వారికి సేఫ్గా ఉండటానికి కొంతమంది పురుషులను కూడా నియమించినటువంటి సందర్భం. ఇటువంటి క్రమంలో జీతం తక్కువైనా సరే వారు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిపై ఈ రకమైనటువంటి ఉక్కు పాదం మోపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వారిలోనూ, అలాగే వారి తరపున ఫైట్ చేస్తున్నటువంటి ఆ యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ సంఘాలు కానీ, అలాగే పౌర హక్కుల సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ డిమాండ్ చేస్తున్నది ఒకటే. జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వారంతా ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వారు కనీసం ఆ యొక్క ఫీమేల్ వెల్ఫేర్ అనేది పట్టించుకోకుండా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే ఆర్డర్స్ పాస్ చేయటం, మీరు రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించడం, అలాగే శాలరీ కట్ చేస్తామని చెప్పడం అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, అలా ప్రతి డివిజన్లో ముఖ్యమైనటువంటి విభాగాల్లో మహిళా అధికారులే ఉన్నారు. ఇప్పుడు వీరి డిమాండ్ ఏంటంటే, మహిళలుగా కనీసం మా యొక్క సంక్షేమాన్ని ఆలోచించకుండా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్. రాత్రి 9 గంటలకు డ్యూటీ ఎక్కితే ఉదయం 6 గంటల వరకు డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ రకమైనటువంటి వైఖరి కనబరచడం ఎంతవరకు సబబు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి వీరంతా ఏకతాటిపై నిలిచి ఏదైతే జిహెచ్ఎంసి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దానికి మీరు మార్చుకోవాలి, లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మేము ఎంతో కష్టపడి రోడ్లను శుభ్రపరిచి మా ప్రాణాలకు తెగించి కూడా మేము పనిచేస్తుంటే కనీసం వీక్ ఆఫ్ల విషయంలో కానీ, సెలవుల విషయంలో కానీ మీరు మరీ ఈ విధంగా ద్వంద్వ వైఖరి అనేది కనబరచడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు సమాధానం చెప్పాలి. లేదంటే మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం అని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై ఎవరైతే ఈ యొక్క మహిళా కార్మికుల తరపున ఫైట్ చేస్తున్నటువంటి నేతలు ఉన్నారో వారంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి ఈ యొక్క విషయంపై కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు గందరగోళ పరిస్థితుల నడుమ ఈ యొక్క వ్యవహారం నడుస్తుంది. మరి అధికారులు ఏ రకమైనటువంటి నిర్ణయాలు ఇలా తీసుకున్నారు, ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త ముఖ్యమంత్రి నోటీస్కి వెళ్ళటం ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.